హాయ్ ఫ్రెండ్స్, మీ జెడ్పే యాప్లో ఉన్న అమౌంట్ను వేరే వాళ్ళ జెడ్పే యాప్కు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మీ సర్వీస్ వాలెట్లో కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంది, అది వేరే వాళ్ళకి అవసరం ఉంది. మీరు ఈ అమౌంట్ను వాళ్ళకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళు మీకు ఫోన్పే ద్వారా మీకు అమౌంట్ పంపిస్తారు. అంటే మీ జెడ్పేలో ఉన్న అమౌంట్, మీ జెడ్పే సర్వీస్ వాలెట్లో ఉన్న అమౌంట్ వేరే వాళ్ళకు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు ఇక్కడ మన కింద ఆప్షన్ ఉంది, ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ మన కింద ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ మీకు ఎంటర్ యూజర్ ఐడి, మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ వాళ్ళ యూజర్ ఐడి కానీ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్, వాళ్ళ యొక్క జెడ్పేకు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, లేదంటే వాళ్ళ యొక్క ఐడి నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. మీరు ఎంటర్ చేయగానే వాళ్ళ యొక్క పూర్తి పేరు వస్తుంది. ఇక్కడ చూసుకోవాలి వాళ్ళది కరెక్ట్ ఉందా లేదా నేను చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ అమౌంట్, ఇక్కడ అమౌంట్ మీరు ఎంత పంపించాలనుకుంటున్నారో ఇక్కడ అమౌంట్ రాసుకోవాలి. ఎగ్జాంపుల్ 50 రూపాయలు అనుకోండి, 50 ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కింద ప్రొసీడ్ టు పే ఉంటుంది. ఇక్కడ కింద ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీ యొక్క 4 డిజిట్ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద గ్రీన్ కలర్లో రైట్ మార్క్ ఉంటుంది. ఆ రైట్ మార్క్ క్లిక్ చేయగానే మీ సర్వీస్ వాలెట్లో ఉన్న అమౌంట్ వాళ్ళ సర్వీస్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక్కడ మనకు వ్యూ హిస్టరీ కూడా ఉంది చూడండి. కింద వ్యూ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మీకు షో అవుతుంది. అంటే మీరు ఏమేమి చేశారు, మీ సర్వీస్ వాలెట్లో ఉన్న అమౌంట్తో ఎంత యాడ్ చేసుకున్నారు, బిల్ పేమెంట్ చేశారా, యాడ్ చేసుకున్నారా, ఈ విధంగా మీరు ప్రతిదీ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా మీ జెడ్పే వాలెట్లో ఉన్న అమౌంట్ వేరే వాళ్ళ జెడ్పే వాలెట్కి ఈ విధంగా పంపించుకోవచ్చు. వాళ్ళను మీరు ఫోన్పే చేయమని అడగచ్చు. ఒకవేళ మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఉన్నా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఈ విధంగా మీరు పంపించుకోవచ్చు.